హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఇవాళ గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే 2 కట్టలు గోంగూర తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ 3 ఉల్లిపాయలు అండ్ 15-20 ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగైతే ఎండుమిర్చిని అంతా కూడా విచ్చేసుకొని ఒక బాండీలోకి వేసుకొని దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా ఇవన్నీ వేసుకొని ఈవెన్గా బాగా ఫ్రై అయ్యేలాగైతే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర అంతా కూడా అదే ప్యాన్లో వేసేసుకొని పైనుంచి కిందకి మొత్తం తిప్పుకుంటూ బాగా ఈవెన్గా మగ్గేంత వరకు ఉంచేసుకొని ఆ తర్వాత మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ గోంగూర ఆరేలోపు మనం అయితే పౌడర్ చేసేసుకుందాం. ముందుగా వేయించుకున్న ఈ ఎండుమిర్చి అంతా కూడా ఒక రోట్లో వేసేసుకొని బాగా పౌడర్గా వచ్చేలాగా చేసుకోవాలి. అండ్ దాంట్లోని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని బాగా దంచుకోండి. బాగా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా దంచుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం కారం అయితే తీసుకొని నేను పక్కన పెట్టుకున్నా. స్పైసీనెస్ బట్టి మీరు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఈ గోంగూర అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా రుబ్బేసి కొంచెం రుబ్బుకున్న తర్వాత ముందుగా తీసుకున్న ఉల్లిపాయలని కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకొని వాటిని కూడా దీంట్లో వేసేసి మరీ పేస్ట్గా కాకుండా కొంచెం ఇలా కచ్చాపచ్చాగా అయితే ఉల్లిపాయలని దంచుకోవాలి. ఇలా మొత్తం కూడా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీని కంప్లీట్ రెసిపీ నా ఛానల్లో అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తే వెళ్ళి చెక్ ఇట్ అవుట్ చేసేయండి.